ఈరోజు నేను కథ చెప్పబోతున్నాను. కథ పేరు ఒక పిసినారి మనిషి. ఒక పిసినారి మనిషి ఉండేవాడు ఒక ఊరిలో. ఒకరోజు తను మార్కెట్కి వెళ్ళి కొన్ని వస్తువులు కొంటున్నాడు. అవి కూడా ఎక్స్పైర్ అయిపోయాయి. ఎందుకంటే అవి కొంటేనే చాలా తక్కువ రేట్లో వస్తాయి కాబట్టి. తను రోజు కొంచెం కొంచెం తినేవాడు. ఒక్క బ్రెడ్ని 3 పూటలు 3 సగం చేసుకొని తినేవాడు. ఎందుకంటే అతను చాలా పిసినారి. ఒకరోజు అతని మార్కెట్లో స్పృహ తిరిగి పడ్డాడు. అప్పుడు ఏమైందంటే డాక్టర్లు నువ్వు కొన్ని రోజులే ఉంటావు, చనిపోతావు అని చెప్పాడు. అప్పుడు అతను ఏం చేశాడంటే అతని దగ్గర ఉన్న 100 కోట్లని మొత్తం ఖర్చు పెట్టేశాడు వాళ్ళ ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తూ. అయితే తర్వాత లాస్ట్ రోజు నేను ఎట్లయినా చనిపోతాను కదా అని కుళ్ళిపోయిన అరటి పండు తిన్నాడు. కళ్ళు తిరిగి పడ్డాడు. అప్పుడు హాస్పిటల్కి వెళ్తే నువ్వు నయమయ్యావు, నీకు తగ్గిపోయింది అన్నారు. అప్పుడు మీరు నాకు ఎందుకు అబద్ధం చెప్పారు డాక్టర్ సార్ అని అతను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఎక్స్రే మారొచ్చింది అన్నారు. తర్వాత అతను ఏడ్చాడు. కథలోని నీతి: పిసినారి వల్ల కలిగేది నష్టమే కానీ లాభమేమి ఉండదు. ధన్యవాదాలు. ప్లీజ్ లైక్.